ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ. మారుమూల ఉన్న పేదవాడు కాని మనసు పెద్దది. అతని పేరు అలావుద్దీన్. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ఎంతో కష్టమైన పనిని కూడా చేసేవాడు. దాంతో ఇల్లు నడిచేది. ఒకరోజున బజారులో అరటిపళ్ల వ్యాపారం చేయడానికి వచ్చాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాడు. అతని గడ్డం చాలా పెద్దగా ఉంది, మనిషి ఎత్తుగా ఉన్నాడు. చేతిలో బంగారు నాణాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు, ఏ అబ్బాయ్, నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుణ్ణి. నా దగ్గర ఈ బంగారు నాణాలున్నాయి. నీకు కావాలనా ఇవి? బంగారు నాణాలా? నేను జీవితాంతం అరటి పండ్లు అమ్ముకున్నా ఇంత సంపాదించలేను. ఆ వ్యక్తి అలావుద్దీన్ని ఒక రాయి కింద ఉన్న లోయలోకి వెళ్లమని చెప్పాడు. తను ఎలా చెప్తే అలా చెయ్యమని అన్నాడు. అలావుద్దీన్కి ఈ పని చాలా సులువుగా అనిపించింది. 2 చేతులతో ఆ రాయిని కదిపాడు. లోపల గుహ ఉండడం గమనించాడు. చిన్ని అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళసాగాడు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాడు. కిందకి చేరుకోగానే అక్కడ ఒక చిమ్నీ వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు అక్కడున్న ఖజానాని చూసి. వజ్రాలు, ముత్యాలు, బంగారం, ఇంకెన్నో. ఆశ్చర్యంగా వీటన్నిటినీ చూస్తున్న అలావుద్దీన్కు గట్టిగా ఒక స్వరం వినిపించింది. అక్కడొక పాత దీపం ఉంటుంది. అది ఆర్పేసి ఆ దీపాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అలావుద్దీన్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత సొమ్ము ఇక్కడ ఉంచుకుని అతను ఎందుకు చిమ్నీ కోసం ఆరాటపడుతున్నాడు? చిమ్నీ అంత విలువైనదా? అలావుద్దీన్కు భయమేసింది. అలావుద్దీన్ చిమ్నీని తీసుకుని మెట్లు పైకి ఎక్కసాగాడు. అంతలోనే ఆ వ్యక్తి అరవసాగాడు, తొందరగా వచ్చి దీపాన్నిచ్చేయ్. అలావుద్దీన్కు విషయమేమిటో అర్థం కాలేదు. మొదలు నేను బయటకొస్తా. నీవు ఆ దీపాన్ని ఇవ్వకపోతే నిన్ను ఈ లోయలోనే మూసేస్తా. అప్పుడు అలావుద్దీన్కి అర్థమైంది అతని ఉద్దేశం సరిగా లేదని. లేదు, మొదలు నేను బయటకు రావాలి. అరే పిచ్చోడా, ఇక నీ సంగతి చెప్తా. అయ్యో ఆగు, నన్ను మూయకు. ఆ వ్యక్తి రాయిని గుహకు అడ్డంగా పెట్టి మూసేశాడు. అయితే అతని ఉంగరం జారి పడిపోయింది. అది అలావుద్దీన్ కాళ్ల వద్దకొచ్చి పడింది. అతను దాన్ని తీసుకున్నాడు, వేలికి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అక్కడి వాతావరణం మారిపోయింది. వేలి నుండి పెద్ద జీనీ వచ్చాడు. భయంతో అలావుద్దీన్ వణికిపోయాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ నీవు మరచిపోకు, నీ దగ్గరున్నవి 3 కోరికలు మాత్రమే. నాకింటికి వెళ్ళాలని ఉంది. సరే అబ్బాయి. రెప్పపాటులో అలావుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. అలావుద్దీన్ని చూసి తల్లి గట్టిగా అరిచింది. అలావుద్దీన్ మొత్తం కథని తన తల్లికి వివరించాడు. అక్కడ వ్యక్తి, గుహ, ఆ ఖజానా, ఈ చిమ్నీ గురించి చెప్పాడు. అలావుద్దీన్ చిమ్నీ పైన ఉన్న దుమ్ముని దులపసాగాడు. అనుకోకుండా పెద్ద పొగ రాసాగింది. మొత్తం గదంతా నిండిపోయింది. అందులో నుండి జీనీ వచ్చాడు. భలా భలా, 100 సంవత్సరాల నుండి ఈ దీపంలోనే ఉన్నాను. నీవు నన్ను బయటకు తీశావు. కోరుకో మహాశయ, కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో. ఈ కొత్త చిక్కి ఏమిటబ్బా అని ఆశ్చర్యంతో ఉండిపోయారు. అలావుద్దీన్ చూస్తుండిపోయాడు. జీనీ మళ్ళీ చెప్పాడు, కోరుకో అబ్బాయ్, ఏం కావాలనో కోరుకో. సరే మరి, మా కోసం మంచి భోజనం మరియు పేయ పదార్థాలు తెచ్చిపెట్టు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద టేబుల్ వచ్చింది. దానిపైన సువాసనలతో భోజనం నిండుగా ఉంది. తాగడానికి భోజనము, పళ్ళు, పేస్ట్రీలు ఉన్నాయి. అప్పటి నుండి అలావుద్దీన్ వాళ్ళమ్మ ఏది కోరితే అది జీనీ తీసుకుని రాసాగాడు. వాళ్ళెంతో సంతోషంగా విలాసవంతంగా ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది.
ఒక రోజున బజారుకి వెళ్ళినప్పుడు ఒక పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో బాదుషా కూతురు ప్రిన్సెస్ జాస్మిన్ ఉంది. అల్లావుద్దీన్ ఆమె ముఖాన్ని చూశాడు, ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని తల్లికి వెళ్లి చెప్పాడు. తల్లి జీనీని పిలిచి ఒక బస్తా నిండుగా బంగారాన్నిమ్మంది. దాన్ని తీసుకుని రాజమహల్కు వెళ్ళింది. అక్కడ సిపాయిలు ఆ బస్తాని బాదుషా వరకు అందించారు. బాదుషా సంతోషంతో ఆమెని కలవాలనుకున్నాడు. తల్లి తన కొడుకు ప్రేమ గురించి వివరించింది. అల్లావుద్దీన్ ధనవంతుడిగా రుజువు చేసుకోమని బాదుషా కోరాడు. మీ అబ్బాయికి నా అల్లుడు కావాలనుకుంటే అతనికి చెప్పు, 40 సేవకుల చేతుల్లో 40 వజ్ర వైడూర్యాల బంగారముతో నిండి ఉన్న పెట్టెలు 40 రక్షక భటుల రక్షణలో పంపించమని చెప్పు. ఇది విన్న అల్లావుద్దీన్ తల్లి ఉదాసీనంగా ఇంటిని చేరుకుంది. ఇవన్నీ జీనీ వల్ల సాధ్యం కాదని అనుకుంది. అల్లావుద్దీన్ చిమ్నీ నుండి జీనీని మళ్లీ పిలిచాడు. జీనీ వచ్చింది. అరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని చెప్పాడు. జీనీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పటికప్పుడు ఖజానాను తీసుకుని వస్తున్న 40 మంది నౌకర్లు, 40 మంది సిపాయిలు ఎదురుగా నిలిచారు. బాదుషా అడిగినవన్నీ తిరిగి తెచ్చినందుకు సంతోషించాడు. బాదుషా అనుకున్నాడు, ఇతని వద్ద ఇంకెంత డబ్బుందో అని. నా కూతురు ఒక రాజభవనంలో ఉండాలని నా కోరిక. అది ఇవ్వగలిగితే మాత్రమే పెళ్లి గురించి ఆలోచించు. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని జీనీకి చెప్పాడు. జీనీ మళ్ళీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అల్లావుద్దీన్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ఎదురుగా కనిపించింది. అల్లావుద్దీన్ నమ్మలేకపోతున్నాడు. బాదుషా అనుకున్నాడు అల్లావుద్దీన్ కంటే ధనవంతుడు మరెక్కడా ఉండడని. వాళ్ల వివాహాన్ని హుందాగా జరిపించాడు. 3 రోజుల పాటు సంబరాలు జరిగాయి. అల్లావుద్దీన్ యొక్క అదృష్టము, అతని ధనవంతుడు అవ్వడము అందరికీ తెలిసింది. అయితే అల్లావుద్దీన్ వాళ్ళమ్మ జాస్మిన్కి జీనీ గురించి ఏమీ చెప్పలేదు. ఒక రోజున అల్లావుద్దీన్ మహల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వినండి, వినండి, నేను అన్ని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాను. ప్రతి పాత దీపం తీసుకుంటాను. జాస్మిన్ ఈ మాటల్ని వింది. తను అనుకుంది పాత చిమ్నీని ఇచ్చి బదులుగా కొత్త చిమ్నీని తీసుకుంటే అల్లావుద్దీన్ ఎంతో సంతోషిస్తాడని అనుకుంది. ఆమె ఆ పాత చిమ్నీని ఇచ్చి కొత్త చిమ్నీని తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రారంభంలో అల్లావుద్దీన్ గుహలో బంధించిన వ్యక్తి. అతని చిమ్నీని దొరకగానే జీనీని పిలిచి జాస్మిన్తో పాటు ఆ మహల్ని కూడా తనకిమ్మని కోరాడు. అల్లావుద్దీన్ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తన మహల్ అక్కడ కనిపించలేదు. జరగకూడదేదో జరిగిందని తెలుసుకున్నాడు. అతను పాత ఇంటికి వెనక్కి వెళ్ళాడు. గుహలో దొరికిన ఉంగరాన్ని వెతికాడు. వెంటనే దాని వేలికి తొడుక్కోగానే పెద్ద జీవ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ మర్చిపోకు, మిగిలినవి 2 కోరికలు మాత్రమే. అయితే మరి నన్ను జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి అతను మహల్కి చేరుకున్నాడు. ఎవరూ తన్ను చూడకుండా ఉండేలా ఒక పక్కన దాక్కున్నాడు. అతని భార్య జాస్మిన్ ఆ వ్యక్తికి సేవలు చేస్తోంది. అతని పక్కనే చిమ్నీ ఉండడం కూడా గమనించాడు. ఎవరికీ కనిపించకుండా అల్లావుద్దీన్ ఆ ఉంగరాన్ని మళ్లీ వేలికి తొడుక్కున్నాడు. పెద్ద జీవ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ మర్చిపోకు, మిగిలింది కేవలం ఒకటే కోరిక. అయితే మరి వెంటనే ఆ దుష్టుణ్ణి
గాఢ నిద్రలోకి తోలేయి. క్షణాల్లో పరిగెత్తుకుని జాస్మిన్ వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి జాస్మిన్ చాలా భయంతో ఉంది. అల్లావుద్దీన్ని చూసి ఎంతో సంతోషించింది. అల్లావుద్దీన్ జాస్మిన్కు మొదటి నుంచి జరిగింది వివరించాడు. జాస్మిన్ ఆశ్చర్యంతో వింది. అల్లావుద్దీన్ మళ్లీ చిమ్నీని రుద్దగానే పెద్ద జీని బయటికి వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. మరీ దుష్టుణ్ణి మీరిప్పుడు ఎంత దూరం పంపించాలంటే మళ్ళీ మా జీవితంలో ఎన్నడూ కనిపించకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు. అల్లావుద్దీన్ జీనీకి తన మహల్ని యథాస్థితికి ఉంచమని చెప్పాడు. మహల్ ఆకాశంలో ఎగురుకుంటూ ముందర ఉన్న చోటికే వచ్చి చేరింది. అలా చేరగానే అల్లావుద్దీన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అల్లావుద్దీన్ మళ్ళీ తన తల్లి దగ్గరికి చేరుకున్నాడు. తల్లితో జాస్మిన్తో కలిసి సంతోషంగా జీవించసాగాడు. ఒకానొకప్పటి విషయమిది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు, ఎందుకంటే అతను చాలా బద్ధకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రానే వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది, ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్ ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువులనిస్తాను. జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్కి ముందు ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో. నువ్వు సంకోచించకు, నాపై నమ్మకం ఉంచుకో. జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్ కు బదులుగా ఆవు మిల్క్ వైట్ ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో. జాక్ ని ఇంత సంతోషంగా ఉండటం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని. ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు. నీకు ఈరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు, మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు. ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్
ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా భర్తకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం, వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికిప్పుడే అవెన్లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్లోకి వెళ్ళి వాసన చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి? బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో. నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు. కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అవెన్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ను తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడు పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది. ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. భోజనం అయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు. ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు. జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందికి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ళ అమ్మ మళ్లీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్లీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూర్చున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు. ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు, కానీ వాళ్ళకి పిల్లాడు
భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతు గెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు. రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతని ఇంటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా, త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాని జాక్కి తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు, ఎప్పుడూ దొంగతనం చెయ్యనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురు కాలేదు. వాళ్ళ వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కానీ జాక్ కూడా పని చేయడం మొదలుపెట్టాడు.